తెలంగాణ అధ్యయన సమాచారణ కేంద్రం టాస్క్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ రౌండ్ టేబుల్ మీటింగ్ కు అధ్యక్షత వహిస్తున్నటువంటి ఒక సోదరులు గౌరవనీయులు డాక్టర్ అర్రోజు శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఈ సమావేశంలో ఉన్నటువంటి ఆత్మీయ మిత్రుడు ప్రభుత్వ విప్ డాక్టర్ అద్దంకి దయాకర్ గారు, అదేవిధంగా గురుతుల్యులు వెటరన్ ప్రొఫెసర్ సీతారామారావు గారు, అదేవిధంగా మా అందరికీ స్ఫూర్తిదాత అత్యంత ఆత్మీయుడు రంగన్న, అదేవిధంగా ప్రొఫెసర్ కృష్ణారెడ్డి గారు, సాయి ప్రసాద్ గారు, పాపారావు గారు, రాజు గారు, ఇంకా సమావేశంలో ఉన్న పెద్దలు, మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. బడ్జెట్ అనగానే, రాష్ట్ర బడ్జెట్ అనగానే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ బడ్జెట్ వల్ల మా జీవితాలు ఏమైనా మార్పు చేర్పులు ఉంటాయా, విధి విధానాల్లో మార్పులు ఉంటాయా అని చెప్పని ఆబగా ఎదురు చూస్తారు. ఎట్లయితే ఫస్ట్ ఆఫ్ ఎ మంత్ రాగానే జీతం పడే రోజు ఇంట్లో భార్యలు పిల్లలు ఆ జీతం రాగానే ఏమేమి అవసరాలు ఉంటాయి, ఏం కష్టాలు ఉంటాయి, ఏం నష్టాలు ఉంటాయి, ఆ నష్టానికి అవసరమైనటువంటి రీతిలో ఆ జీతాన్ని ఎట్లా వాడుకోవచ్చు అని చెప్పని ఎదురు చూస్తారో, అట్లాగే బడ్జెట్ అనగానే ప్రజలు కూడా బడ్జెట్ ఏంటి, బడ్జెట్ ద్వారా వచ్చేటువంటి ఒక అలొకేషన్స్ ఏంటివి, విధి విధానాలు ఏంటివి అని చెప్పని అందరూ కూడా ఎదురు చూస్తారు. అయితే పిండి కొద్ది రొట్టె, ఎంత పిండి ఉంటే అంత రొట్టె చేయగలుగుతాం. ఇది ఒక అంశాన్ని బడ్జెట్ అనాలిసిస్ లో తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. రెండవది, ఇంతకుముందు మాట్లాడుతున్న పెద్దలు చాలా విషయాలు మాట్లాడారు. వాస్తవానికి దేర్ ఇస్ నథింగ్ టు టాక్. సాయి ప్రసాద్ గారు మాట్లాడిండ్రు, రాజు గారు మాట్లాడిండ్రు, కృష్ణారెడ్డి గారు ఆయన ఎలాబొరేట్ గా పాపన్న మాట్లాడిన తర్వాత ఇస్ నాట్ మచ్. బట్ దెన్ కొన్ని నా దృష్టిలోకి వచ్చిన అంశాలు నేను మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. బడ్జెట్ ను విశ్లేషించినప్పుడు, రాష్ట్ర బడ్జెట్ ను విశ్లేషించినప్పుడు గవర్నర్ గారి ప్రసంగం, దాంట్లో పొందుపరిచిన అంశాలు, రెండవది ఆర్థిక మంత్రిగా మంత్రి ప్రవేశపెట్టేటువంటి ఒక బడ్జెట్ ప్రసంగ పాఠం, దాని తర్వాత ఇంతకుముందు సాయి ప్రసాద్ గారు చెప్పినట్టుగా మీరు ఈ లెక్కలు చూసినరా, ఆ లెక్కలు చూసినరా అని మమ్మల్ని అడిగినారు. ఆ లెక్కల సారాంశము, తర్వాత సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్స్, సిఏజీ రిపోర్ట్స్, ఇవన్నీ కలిపి అనలైజ్ చేస్తే బడ్జెట్ లో ఉన్నటువంటి ఒక లోగుట్టు అంతా కూడా బయటకు వస్తుంది. ఉట్టి సంఖ్యలు చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది, కానీ లోతైనటువంటి ఒక అధ్యయనం జరగాల. దాంట్లో ఉన్న మంచి చెడులేంటి, ప్రభుత్వాలు చేసేటువంటి ఒక మోసాలేంటివి, లేకపోతే ఏ మార్పులేంటివి అని అర్థం కావాలంటే కొంత లోతుగా విశ్లేషణ చేయాల. జనరల్ గా మాకు అంత టైం ఉండదు, అంత ఓపిక కూడా ఉండదు. ఇలాంటి పెద్దలు చెప్తే కొంచెం ఎక్కువ నేర్చుకుంటాము. బట్ వాట్ ఎవర్ ద లిటిల్ రీసెర్చ్ దట్ వీ హ్యావ్ డన్, అది మీ దృష్టికి తీసుకొచ్చేట ప్రయత్నం చేస్తాం. ఇంకొక అంశం కూడా ఏంటి అంటే, ప్రజలకు అనేక ఆకాంక్షలు ఉంటాయి, ఆస్పిరేషన్స్ ఉంటాయి. ఆస్పిరేషన్స్ వర్సెస్ ఆస్పిరేషన్స్ ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అష్యూరెన్సెస్, ఆ అష్యూరెన్సెస్ ను ఫుల్ఫిల్ చేయడం కోసం కేటాయింపులు ఏంటి, ఖర్చు ఏంటి అనే అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే నాకు ఈ బడ్జెట్ నాకు అనిపించింది ఏంటి అంటే, ఇది ఒక అంకెల గారడి, ప్రజలను మభ్యపెట్టేందుకోసం మసిబూసి మారేడుకాయలు చేసినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది ఈ బడ్జెట్. రెండవది, ఐ కెనాట్ లెజిటమైజ్ ది లాకునాస్ ఇన్ ద ప్రజెంట్ బడ్జెట్ బై మేకింగ్ ఎ స్టేట్మెంట్ దట్ ఆల్ ద గవర్నమెంట్ సక్సెసివ్ గవర్నమెంట్స్ ఎండ్ ఆఫ్ ద డే డూ ఓన్లీ దిస్ అని చెప్పని I will not be able to do this legitimacy, because every government when they come to the power they make an assurance that మేము గతం కంటే చాలా గొప్పలం, మేము గతం కంటే చాలా అద్భుతంగా పరిపాలన అందిస్తాం, మేము గత తప్పులన్నీ సరిదిద్దాం అని చెప్పిన అధికారంలోకి వచ్చిన తర్వాత యూ కెనాట్ రైడ్ ఆన్ ఇఫ్ ఎట్ ఆల్ దేర్ ఆర్ ఎనీ మిస్టేక్స్ డన్ బై ద ప్రీవియస్ గవర్నమెంట్. యూ హ్యావ్ టు బి క్యాండిడ్, క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్, అండ్ దెన్ వాట్ ఎవర్ దట్ యు ఆర్ ప్రామిస్డ్ టు ద పీపుల్ యు హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇట్. ఇది తప్పనిసరిగా ఒక ప్రజాస్వామ్యవాదులుగా, చదువుకున్న వాళ్ళుగా బడ్జెట్ అనలైజ్ చేసినప్పుడు ఆ ఆబ్జెక్టివిటీ తోటి మనం చూడవలసింది. ఇఫ్ యూ లెజిటమైజ్ దట్ ప్రీవియస్ గవర్నమెంట్స్ ఇట్లే ఉన్నాయని, 70 ఏళ్ల నుంచి ఇట్లున్నాయని నరేంద్ర మోడీ గారు అంటున్నారు. 70 साल में क्या किया అని నరేంద్ర మోడీ అంటారు. మా రేవంత్ రెడ్డి గారు 10 साल में आप किया అని చెప్పని రేవంత్ రెడ్డి గారు అంటారు. సో దిస్ గేమ్ నెవర్ ఎండ్స్. దిస్ గేమ్ నెవర్ ఎండ్స్ అండ్ ఎండ్. గాంధీ విగ్రహాలు ఉన్నాయి,
ఈ అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి. ఇవాళ కావాల్సింది మూసి ప్రక్షాళన జరగాల. అది జీవనది, తెలంగాణ సంస్కృతి నది. అట్లా అడ్డమైనటువంటి ఒక రీతిలో పొల్యూషన్ చేస్తూ ఉన్నాయి. ఒక ప్రాపర్ డిపిఆర్ను పట్టుకొచ్చి దానికి అవసరమైన నిధులు కేటాయించి ఈ గుళ్ళు గోపురాలు లేకపోతే విగ్రహాలు కట్టి ప్రజలను మభ్యపెట్టే కంటే సరి అయినటువంటి నిధులు కేటాయించి ప్రజల జీవితాలకు విఘ్నం కలిగించకుండా ఈ బడ్జెట్ ఆలోచించినట్టయితే లాభం జరుగుతుంది అని చెప్పని నేను ఆలోచిస్తూ చివరిగా ఒకటే మాట, ఇఫ్ ది స్టేట్ వాంట్స్ టు ప్రోగ్రెస్, నాట్ హ్యాలో రిమార్క్స్ అండ్ స్లోగన్స్ కాకుండా ఉండాలంటే ఇది మాత్రం ఈ దృక్కోణం నడవదు. సమగ్రమైనటువంటి కృష్ణారెడ్డి గారు ఉన్నారు, మా సాయి ప్రసాద్ గారు ఉన్నారు, పాపారావు గారు ఉన్నారు, ఇంకెవరన్నా పెద్దలు చాలా మంది ప్రభుత్వంలో అనుసంధానం కూర్చొని నిశితమైనటువంటి లోతైనటువంటి అధ్యయనం చేయకపోతే మనం వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఏ సీరియస్ ఫైనాన్షియల్ క్రైసిస్. వీ హ్యావ్ నో మనీ. ఎడ్యుకేషన్, వాట్ వాజ్ ప్రామిస్డ్ ఇన్ ది మేనిఫెస్టో వాజ్ 15%, వాట్ వాజ్ గివెన్ ఇస్ 9%. అది అటో ఇటో కొద్దిగా ఖర్చు పెడతారేమో. హెల్త్, వీఆర్ ఇన్ సీరియస్ క్రైసిస్. బడ్జెట్ మనం నేషనల్ యావరేజ్ కంటే ఎడ్యుకేషన్లో తక్కువ ఉన్నాం, హెల్త్లో తక్కువ ఉన్నాం, రూరల్ డెవలప్మెంట్లో తక్కువ ఉన్నాం. ఆన్ వేరియస్ సెక్టర్స్ వీఆర్ లెసర్ స్పెండింగ్ దాన్ ది రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ ద కంట్రీ. మనం ఇట్లనే పోయినట్టయితే మన పిల్లలు ఎట్లా బాగుపడతారు? ఇలా ప్రైవేట్ స్కూల్స్ 70% మంది మన పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ లో నిధులు లేవు. YYSU అన్నారు. ఎంతమంది విద్యార్థులకు మీరు YYSU కేటర్ చేయబోతా ఉన్నారు? హౌ ఇస్ దట్ యూఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ఆల్ ద గవర్నమెంట్ స్కూల్స్ లైక్ YYSU? స్కిల్ యూనివర్సిటీ అని చెప్పని మీరు 2 ఏళ్ల నుంచి కాలయాపన చేస్తా ఉన్నారు. ఎన్ని నిధులు కేటాయించినారు? ఇంతమంది ఎవరు అడిగినారు? మీరే అడిగినట్టున్నారు. ఎంతమంది మీరు అడిగినారు? ఎంతమంది విద్యార్థులు మీరు అక్కడ చేసినారు? మీరు వెబ్సైట్ పోయి చూడండి. ఇట్ వాజ్ యాక్చువల్లీ షాక్. నాకు కూడా చాలా దగ్గర సబ్జెక్ట్ అది. Being a professor in the university for some time and having worked in the IT industry, skill development is something very close to me. Every time I go to the website and see whether they have launched any new course అని చెప్పి చూస్తారు. ఏం కోర్సులు అండి? దానికి ఆనంద్ మహేంద్ర ఎందుకండి? మా కృష్ణారెడ్డి గారు సరిపోరా? దానికి ఆనంద్ మహేంద్ర, ఈ మహేంద్ర, ఆ మహేంద్ర అని చెప్పి పెద్ద పెద్ద పేర్లన్నీ ఉన్నాయండ్లా. బట్ వాట్ కైండ్ ఆఫ్ కోర్సెస్ దే ఆర్ కన్సీవింగ్, వాట్ ఇస్ ద విజన్, వాట్ ఇస్ ద మిషన్, హౌ ఇస్ దట్ దే ఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ అన్న దానికి క్లారిటీ లేదు. కాబట్టి టైం తక్కువ ఉంది, ప్రభుత్వానికి టైం తక్కువ ఉంది, చేసే పనులు చాలా ఉన్నాయి, ఇచ్చిన వాగ్దానాలు ఎక్కువ ఉన్నాయి, రాష్ట్రం అధోగతిలో ఉంది ఆర్థికంగా. కాబట్టి కొంత చర్చించి ప్రజాస్వామ్యబద్ధంగా కొంత లోతైనటువంటి రీతిలో ఒక ప్రొడక్టివ్ స్టేట్ గా కనుక రాష్ట్రాన్ని సేల్స్ ట్యాక్స్ ఎట్లా పెంచాలా ఆలోచించండి, ఎక్సైజ్ ట్యాక్స్ ఎట్లా పెంచాలా ఆలోచించండి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ వై ఇస్ దట్ వీఆర్ ఏబుల్ టు అచీవ్ ఓన్లీ 60%, ఎందుకు ఆ 40% అకంప్లిష్ కావట్లే, రియల్ ఎస్టేట్ రంగం ఎందుకు నాశనం అయిపోయింది ఆలోచించండి, చర్చ చేద్దాం. ఉట్టిగానే వాళ్ళని ఇళ్ళని తిట్టుకొని బూతులు తిట్టుకొని మనం దిస్ డజంట్ రియల్లీ హెల్ప్ ద స్టేట్ బియాండ్ ఎ పాయింట్. రాష్ట్రం బాగుపడాలా, మన అందరి ఇళ్లలో కుటుంబాలలో భవిష్యత్తులు బాగుండాలా, పిల్లలు బాగుండాలా, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఒక ప్రజాస్వామిక వాతావరణం కావాలా, ప్రజాస్వామిక చర్చ జరగాల, ప్రజాస్వామ్యబద్ధంగా బడ్జెట్ను తయారు చేసి దాన్ని అమలు చేయాలని చెప్పని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మిత్రులు శ్రీనివాస్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. శ్రవణ్ భాయ్కి ఒక సూచనను వారి నాయకులకు కూడా చెప్పాలి, మీరు కూడా సాన్నిధ్యంగా ఉంటారు. వారి అనుభవం బడ్జెట్ పైన కానీ అనేక సమస్యలపైన ఉంది. శాసనసభ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హాజరై బడ్జెట్ మీద కానీ అభివృద్ధి విషయంలో కానీ ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడాలి, ఎండగట్టాలి, నిలదీయాలి కదా. వారి పాత్ర కూడా ఉండాలి. అది కూడా మీరు చెప్తూ ఏంటంటన్నా, నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేసిన క్లోజ్ గా, ఆయనకేం సంబంధమే లేదు సిపిఎం. ఏం సంబంధం మీకు? మీ పినరన్ విజయం గురించి రేవంత్ రెడ్డి గారు లేఖలు రాసిందని లేవనెత్తేనేమో మీకు కనీసం పట్టనట్టుగా మీరు దాన్ని పట్టించుకోకుండా స్ట్రగాప్ చేసి అది చర్చ చేయొద్దని చెప్తారు. మీరు ముఖ్యంగా మా లీడర్ రాలేదని మీరు చర్చ చేస్తా ఉన్నారు. ఇలా గదే మాట రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పండి. బూతులు మాట్లాడొద్దు, తొండల భాష మాట్లాడొద్దు, బడివే భాష మాట్లాడొద్దు అని కూడా చెప్పు. రేపు అన్నం పెడతా. మీరంటే గౌరవం. హీ రేజ్డ్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ యూ స్ట్రక్డ్ ఆఫ్. వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ అయితే మీరు మధ్యన కూడా రాలేదు.